అందరు కూడా వందనాలు తెలియజేస్తున్నా. అందరు కూడా ప్రైజ్ ది లార్డ్. ఈ వీడియో యొక్క ముఖ్య ఉద్దేశ్యం బైబిల్ యొక్క సారాంశము, ఈ వీడియో యొక్క ప్రాముఖ్యం. బైబిల్ యొక్క సారాంశం ఈ వీడియో యొక్క ముఖ్య ఉద్దేశం. మన జీవితంలో ఎప్పుడైనా కూడా ఏ మతం వాళ్ళైనా, ఏ మతం వ్యక్తులైనా కూడా చావు, మరణము, దేవుడు అనే పదాలు మనం వింటూ ఉంటాము. వారి నోట్లో ఈ పదాలు వస్తూ ఉంటాయి. అయితే ఎందుకు మనం బ్రతుకుతున్నాము, ఎందుకు చనిపోతున్నాము, ఈ సృష్టిని మనం చూసినప్పుడు, లేకపోతే ఈ భూమి ఎన్నో ఇట్లాంటి గ్రహాలు కొన్ని కోట్ల గ్రహాలు ఉంటాయి అని చెప్పడము ఏదైతే సైన్స్ చెప్తుందో, లేకపోతే మన ఊహకు అందనన్ని గ్యాలక్సీస్ ఉంటాయి అని చెప్తుందో, ఇవన్నిటి మనం ఆలోచిస్తే ఇవి ఎవరు చేశారు అనే ఆలోచన కూడా వస్తుంది. ఎవరు చేశారు, దీని వెనుకున్న శక్తి ఎవరు, దీనికి ఉన్న సర్వశక్తి ఎవరు, ఇంత విశ్వవ్యాప్తమైన సృష్టి చేసినప్పుడు ఆయన ఎట్లాంటి వ్యక్తి అయి ఉండాలి, ఆయన ఎంత పవర్ఫుల్ అయి ఉండాలి, ఎట్లాంటి సర్వశక్తిమంతుడు అయి ఉండాలి అనే ఆలోచన వస్తుంది. కొందరు ఏథిస్టులు కొన్ని విషయాలు వాళ్ళు అపార్థం చేసుకుని నమ్మరు. అయితే ఏదైతే నమ్మకానికి సంబంధించిన విషయము, బైబిల్ గ్రంథం కూడా మరణానికి, చావుకు సంబంధించిన విషయము, దేవునికి సంబంధించిన విషయం, ఆత్మకు సంబంధించిన విషయం, దేవుడు ఆత్మస్వరూపి అని, మహాకాశం పట్టజాలని దేవుడు అని, లేకపోతే ఆయన చూసి ఎవరు చలించలేరని, బ్రతకలేరని, అంత మహిమలో ఆయన ఉంటాడని, లేకపోతే ఆయన పుట్టుపూర్వతాలు లేవని, నిత్యుడని, ఇట్లాంటివి బైబిల్ గ్రంథం చెప్పింది. అయితే మనము జనరలైజ్డ్ వ్యూలో ఆలోచించినా కూడా ఆత్మహత్య చేసుకునే వాళ్ళ యొక్క జనరలైజ్డ్ వ్యూ వాళ్ళు ఏం రాస్తారు అంటే, వాళ్ళు మేజర్ పాయింట్ మనం జనరల్గా ఆలోచిస్తే వాళ్ళు ఒక పాయింట్ రాస్తారు. ఏంటంటే, మేము ఈ జీవితం మాకు అర్థం కాలేదు, అందుకే మేము చనిపోతున్నాం అని రాస్తారు. మొన్న ప్రతీక్ష అనే ఒక అమ్మాయి కూడా, ఆమె ఫ్యాషన్ డిజైనర్గా పనిచేసి బాలీవుడ్ యాక్టర్స్లకు వాళ్ళందరికీ కూడా మంచి ఫేమ్ తెచ్చుకొని, ఆమె కూడా మొన్న హైదరాబాద్లో చనిపోయింది. ఆమె ఏం రాసిందంటే, నాకు ఈ జీవితం అర్థం కాలేదు, అందుకే నేను చనిపోతున్నా అని రాసింది. అంటే అర్థం కాకపోవడం కూడా సమస్య. జీవితం ఏంది, పుట్టినవి చనిపోతున్నాం, ఏంది అనేది అర్థం కాకపోవడము, ఈ సొల్యూషన్లు, ఈ మనుషులు చేసే కుట్రలు, కుతంత్రాలు, రకరకాల విషయాలు, ఈ హత్యలు, ఇంకెన్నో మనుషులు కల్పించే విషయాలన్నిటిని కూడా వాళ్ళు ఒక కన్క్లూజన్ ఇచ్చారు చనిపోయే ముందు. మాకు ఈ జీవితం అర్థం కాలేదు, ఈ జీవితం నాకు వద్దు అని అనుకొని వాళ్ళు చనిపోవడం జరిగింది. అయితే మరి దీనికి సొల్యూషన్ ఏంది, మానవ హృదయానికి సొల్యూషన్ ఏంది, దీనికి అర్థం ఏంది అనేది కూడా బైబిల్ గ్రంథం చాలా క్లియర్గా చెప్తుంది. ఏం చెప్తుంది అంటే, దేవుడు మనిషి రూపంలో ఆయన వస్తేనే ఈ దానికి పరిష్కారం వస్తుంది. అసలు మనిషి ఈ యొక్క గమ్యము అర్థం కావాలంటే దేవుడే దిగి రావాలి, అప్పుడు కానీ అర్థం కాదని బైబిల్ చెప్తుంది. అయితే ఈ కాలంలో నాటి వ్యక్తులు కొంతమంది, చర్చ్ ఆఫ్ క్రైస్ట్ అందరు సోదరులు కాదు, కొంతమంది వాళ్ళు యేసుప్రభు దేవుడు కాదని చెప్తా ఉంటారు. సరే, మనము దేవుడు యొక్క లక్షణాలు ఏంది, ఆయన ఎందుకు రావాలి, ఈ లోకంలో ఎందుకు రావాలి, ఆయన ఏం చేయాలి అనేది మనము ఇతరులకు అర్థమయ్యేటట్టు చెప్పాలి. కాబట్టి అయితే మరి దేవుడు మనిషి రూపంలో వస్తాడు అనేది నమ్మకం. దేవుడు మనిషి రూపంలో రావాలి, దానికి బైబిల్లో ఈ గ్రంథాలు ఏం చెప్తుంది, బైబిల్ అనేది ఒకసారి మనం ఆలోచన చేస్తే, మీకా గ్రంథంలో మనం మొదటి అధ్యాయం 2వ వచనం చూస్తే, సకల జనులారా ఆలకించుడి, భూమిని నీలో ఉన్న సమస్తమును చెవియొగ్గి వినుడి, ప్రభువు యెహోవా మీ మీద సాక్ష్యం పలకబోచున్నాడు. ఇదిగో యెహోవా తన స్థలము విడిచి బయలుదేరుచున్నాడు, ఆయన దిగి భూమి యొక్క ఉన్నత స్థలం మీద నడవబోచున్నాడు అని చెప్తాను అనమాట. అంటే దేవుడు ఆత్మస్వరూపి, ఆయన కంటికి కనబడడు, ఆయన ఆత్మస్వరూపి, ఆయన మనం చూడలేము, చూస్తే బతకలేము, దహించిపోతామని బైబిల్ చెప్తుంది. అయినా కూడా మరి దేవుడు ఏం చెప్తున్నాడు అంటే, ఈ సమస్త జనులారా అని సంబోధించి చెప్తుంది. కేవలం ఇజ్రాయేల్లకే కాదు, మీకా గ్రంథంలో అలా ఆలోచిస్తే, సమస్త జనులారా, సకల జనులారా వినుడి, ఆలకించుడి. మీరు నేను ఆత్మస్వరూపిని మనిషి, నేను కనబడని అని అనుకుంటారు కదా, నేను భూమి మీదకి దిగి వస్తా, నేను పర్వతాల మీద నడుస్తా అని దేవుడు వాగ్దానం చేశాడు. ఈ వాగ్దానం ఎప్పుడు చేసిండు,
మీకా ప్రవక్త ఆయన చివరి ప్రవక్త ఆల్మోస్ట్. అదే ఎండ్ టైమ్స్‌లో ఆయన ఉంటాడు. ఆయన నాలుగు 400 ఇయర్స్ బ్యాక్ దాదాపు ఆయన ప్రవచనం చేసిండు. 400 ఇయర్స్ తర్వాత ఆ టైము సైలెంట్ పీరియడ్ అంటాడు. దేవుడు ఎవరితో మాట్లాడలేదు. తర్వాత బాప్తిసం ఇచ్చి యోహాన్ని ఆయన ప్రేరేపించి తర్వాత యేసు ప్రభువాన్ని ఈ లోకంలో రావడం జరిగింది. అయితే ఆ దేవుడు వచ్చిండు. ఆయన నడుస్తాడు అనే విషయము ఆయన భూమి మీద నడుస్తాడు. భూమి పర్వతాలను ఎక్కుతాడు. కొండలెక్కుతాడు ఆయన అని అందరూ కనబడుతుండగా నేను దిగొస్తా అని ఈ ప్రవచనం ఎప్పుడు నెరవేరినట్టు అంతకుముందు నెరవేరినట్ట? మోషే కాలంలో నెరవేరినట్ట కాదు కదా! ఇది మీకా కాలంలో చెప్పిన ప్రవచనం. అంటే అది అయిపోలేదు. జరగబోయేది అది యేసుప్రభు వారి టైంలోనే ఆ ప్రవచనం అనేది జరిగిందనమాట. కాబట్టి దేవుడు వస్తాడని చెప్తే ఆయన నడుస్తాడు. వీళ్ళెట్లా చెప్తారు ఆయన రాడు అని? ఇంక మరి ఆయన వచ్చి ఏం చేస్తాడు? ఆయన రక్తం మానవునికి ఏ విధంగా ఉపయోగపడుతది? ఆయన రక్తం వల్ల ఏ విధంగా మన పాపాలు పోతాయి? ఎందుకు రక్తం కార్చాలి? ఎందుకు చనిపోవాలి? ఎవరో రక్తం కారిస్తే మేమెందుకు నమ్మాలి? అని అనేది మనకు కూడా ఇంకో టాపిక్ కాబట్టి అదొక వీడియో మనకు మంచిది. అయితే దేవుడు ఆయన దిగి వస్తాడు అని ఎన్నో వాక్యాలున్నాయి. సొలొమోను చెప్పాడు, దావీదు చెప్పాడు, ప్రవక్తలు చెప్పారు, యెషయా చెప్పాడు. యెషయా 64 అధ్యాయాలను చూస్తే గగనం చీల్చుకొని నీవు దిగివచ్చుదువు గాక అని, అగ్ని నీళ్లతో పొంగజేయ రీతిగా నువ్వు దిగివచ్చుదువు గాక, అన్ని జనులు సన్నిధి కలవరపరచబడును గాక, నీవు దిగి వచ్చుదు గాక అని దేవుడే దిగి రావాలి అని బైబిల్లో ఉన్న భక్తులు కోరుకున్నారు. ఆ విధంగా ప్రార్థన చేశారు. ఆ విధంగా కోరుకోరు. లేకపోతే మాకు సొల్యూషన్ రాదనుకోరు. మా జీవితానికి అర్థం లేదనుకోరు. మా పాపాలు పోవు అనుకోరు. కాబట్టి వీళ్ళేం చెప్తారు? మరి వీళ్ళది స్థితి చాలా భయంకరమైంది. వాళ్ళు ఏది నమ్మకుండా యేసుప్రభువుని కేవలం దేవుని కుమారుడు అనే విధంగా చెప్తారు ఉంటారు. దాన్ని కూడా మా వీడియో చేయాలి. అయితే ఇంకా విషయం మరి మోషేకి ఆయన ప్రత్యక్షమయ్యిండు. ఆయన అనేక సార్లు కూడా దిగి వచ్చిండు అని మనం చూస్తూ ఉంటాం. దిగి వచ్చిండు, ఇజ్రాయేల్‌లోకి కనబడ్డాడు అని ఉంటది. ప్లస్ మళ్ళా మోషేకి కనబడ్డాడు. ఆయన చివరి భాగంలో కేవలం బ్యాకే చూపించాడు. ఆయన వీపు భాగం చూపించాడు. మొఖం చూపిస్తే నువ్వు బతకవు అని చెప్పిండు. ఎందుకు చెప్పాడు అంటే ఎన్ని రూపాయలు ఆయన ప్రత్యక్షమైండు, ఎన్ని రూపాయలు ఆయన దిగి వచ్చిండు, మరి ఏ విధంగా ఆయన దిగి వచ్చిండు అనే విషయాలు కూడా మన వీడియోలో ఇంకో వీడియోలో షార్ట్‌గా మనం చెప్పుకుందాము. అయితే ఆ దేవుడు దిగి వచ్చిండు అనేది వాస్తవం. ఇంకో విషయం, మరి దేవుడు అసలు ఎవరు దేవుడిని చూడలేదు అనే విషయం కూడా వాక్యంలో చెప్తా ఉంటాం. కాబట్టి అవన్నీ నేను ధ్యానించిన విషయాలు, దేవుడు నాకు నేర్పించిన విషయాలు కూడా అవి నేను వీడియో రూపంలో చెప్పాలని నాకు కూడా ఆశ. అయితే అపోస్తల కార్యం 20 అధ్యాయం 28 వర్షం చూస్తే దేవుడు తన స్వరక్తం ఇచ్చి సంపాదించిన తన సంఘంను కాయటకు అని మనం చూస్తాం. దేవుడే తన స్వరక్తం ఇచ్చాడు అని చెప్తున్నాడు. ఆయన సొంత రక్తం కార్చాడు. ఎవరో రక్తం కాదు బాబు, నా రక్తం ఏం కార్చిన. మరి వీళ్ళు ఎట్లా చెప్తారు ఆయన దేవుని కుమారుడు దేవుడు కాదని ఎట్లా చెప్తారు? కాబట్టి ఎంత భయంకరులు, ఇది చాలా అబద్ధికులు అని దీన్ని బట్టి మనకు అర్థమవుతుంది. కాబట్టి ఈ అబద్ధికులను అసలు ఖండించాలి. వాళ్ళని ముఖాముఖి ఖండించాలి. ఎందుకంటే వాళ్ళు కావాలని చేస్తారు. వాళ్ళు నేర్చుకున్న పిచ్చితనం అంతా బయట వేసుకొని వాళ్ళు ఇతరులకు అదే రుద్దాలి, ఇతరుల నమ్మకాలను తారుమారు చేయాలని ప్రయత్నం చేస్తూ ఉంటారు. అయినా కూడా ఎవరు యేసుప్రభు వారి దైవత్వాన్ని తగ్గించినోడు ఎవడు బాగుపడడు. ప్లస్ ఆయన దైవత్వాన్ని ఎవడు తగ్గించలేడు. కారణం ఏంటంటే వీళ్ళు దేవుని కుమారుడు అని చెప్తా ఉంటారు, కానీ ప్రతిరోజు కొన్ని లక్షల మంది, కోట్ల మంది యేసుప్రభు వారిని నమ్మి రక్షణ పొంది ఆయన పాపాలను ఒప్పుకొని ఆయన దగ్గర ఒప్పుకొని ఈయన వల్లనే మా పాపాలు పోతాయని నమ్మి ఎంతోమంది ప్రతిరోజు ఆయన దేవుడు అని ఒప్పుకుంటారు. కాబట్టి వీళ్ళు నీటి బుగ్గ లాంటి వాళ్ళు, ఈ రోజు అడ్రస్ లేని వాళ్ళు, వీళ్ళు అంటే వీళ్ళు యేసుప్రభు దేవుడు కాదని చెప్తే సిఎస్సి వాళ్ళు కొంతమంది. కాబట్టి ఏం కాదు. యేసుప్రభు వారు యొక్క ఈ భూమి ఆకాశంలో ఉండేంత వరకు కూడా ఆయన పేరు అనేది ఎప్పటికీ ప్రతిదినం ఆయన్ని ఆయన స్తుతిస్తారు, ఆరాధిస్తారు. వీళ్ళు ఆరాధించదని చెప్పిన మాదిరి అవుతుంది, ఏం కాదు. కాబట్టి ఇంకా మన వీడియోస్లో మాట్లాడదాం. థ్యాంక్ యూ.